తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న. కార్తీక మాసం సనాతన ధర్మంలో ఏ దేవతల ఆరాధనకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు? ఏ. బ్రహ్మ, సరస్వతి. బి. వినాయకుడు, కుమారస్వామి. సి. శివుడు, కేశవుడు. డి. ఇంద్రుడు, వరుణుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. బ్రహ్మ, సరస్వతి. బి. వినాయకుడు, కుమారస్వామి. సి. శివుడు, కేశవుడు. డి. ఇంద్రుడు, వరుణుడు. సరైన సమాధానం సి. శివుడు, కేశవుడు. సమాధానం మరొకసారి. సి. శివుడు, కేశవుడు. రెండవ ప్రశ్న. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన వేలిపై ఎత్తి గోకులవాసులను రక్షించిన అపురూప ఘట్టం ఏ మాసంలో జరిగింది? ఏ. కార్తీక మాసం. బి. శ్రావణ మాసం. సి. ఆశ్వయుజ మాసం. డి. మాఘ మాసం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కార్తీక మాసం. బి. శ్రావణ మాసం. సి. ఆశ్వయుజ మాసం. డి. మాఘ మాసం. సరైన సమాధానం ఏ. కార్తీక మాసం. సమాధానం మరొకసారి. ఏ. కార్తీక మాసం. మూడవ ప్రశ్న. పురాణ గాథల ప్రకారం శ్రీకృష్ణుని దివ్యలీల కోసం గోవర్ధనగిరి ఎక్కడి నుండి భూమిపైకి వచ్చినట్లు భక్తులు నమ్ముతారు? ఏ. పాతాళ లోకం. బి. వైకుంఠం. సి. కైలాసం. డి. స్వర్గలోకం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. పాతాళ లోకం. బి. వైకుంఠం. సి. కైలాసం. డి. స్వర్గలోకం. సరైన సమాధానం డి. స్వర్గలోకం. సమాధానం మరొకసారి. డి. స్వర్గలోకం. నాలుగవ ప్రశ్న. గోవర్ధన లీలలో కుండపోత వర్షాల నుండి గోకులవాసులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు తన ఏ చేతి చిటికెన వేలితో గోవర్ధనగిరిని ఎత్తాడు? ఏ. కుడిచేతి చిటికెన వేలు. బి. కుడిచేతి బొటనవేలు. సి. ఎడమచేతి చూపుడు వేలు. డి. ఎడమచేతి చిటికెన వేలు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కుడిచేతి చిటికెన వేలు. బి. కుడిచేతి బొటనవేలు. సి. ఎడమచేతి చూపుడు వేలు. డి. ఎడమచేతి చిటికెన వేలు. సరైన సమాధానం డి. ఎడమచేతి చిటికెన వేలు. సమాధానం మరొకసారి. డి. ఎడమచేతి చిటికెన వేలు. ఐదవ ప్రశ్న. గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు వరుసగా ఎన్ని రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు? ఏ. 7 రోజులు. బి. 3 రోజులు. సి. 5 రోజులు. డి. 9 రోజులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 7 రోజులు. బి. 3 రోజులు. సి. 5 రోజులు. డి. 9 రోజులు. సరైన సమాధానం ఏ. 7 రోజులు. సమాధానం మరొకసారి. ఏ. 7 రోజులు. ఆరవ ప్రశ్న. గోవర్ధనగిరి చుట్టూ ఏమి చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు? ఏ. ఉపవాసం ఉంటే. బి. హోమం చేస్తే. సి. ప్రదక్షిణ చేస్తే. డి. దీపాలు వెలిగిస్తే. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ఉపవాసం ఉంటే. బి. హోమం చేస్తే. సి. ప్రదక్షిణ చేస్తే. డి. దీపాలు వెలిగిస్తే. సరైన సమాధానం సి. ప్రదక్షిణ చేస్తే. సమాధానం మరొకసారి. సి. ప్రదక్షిణ చేస్తే. ఏడవ ప్రశ్న. ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యుడు శ్రీల ప్రభుపాదుల వారి సూచన ప్రకారం కార్తీక మాసంలో తప్పక ఆచరించవలసిన వ్రతం ఏది? ఏ. దామోదర వ్రతం. బి. సత్యనారాయణ వ్రతం. సి. వరలక్ష్మీ వ్రతం. డి. కేదారేశ్వర వ్రతం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. దామోదర వ్రతం. బి. సత్యనారాయణ వ్రతం. సి. వరలక్ష్మీ వ్రతం. డి. కేదారేశ్వర వ్రతం. సరైన సమాధానం ఏ. దామోదర వ్రతం. సమాధానం మరొకసారి. ఏ. దామోదర వ్రతం. ఎనిమిదవ ప్రశ్న. కార్తీక మాసంలో దామోదర వ్రతం ఆచరించేటప్పుడు శ్రీకృష్ణుడిని ఏ అష్టకంతో కీర్తిస్తారు? ఏ. కృష్ణాష్టకం. బి. మధురాష్టకం. సి. దామోదరాష్టకం. డి. అచ్యుతాష్టకం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కృష్ణాష్టకం. బి. మధురాష్టకం. సి. దామోదరాష్టకం. డి. అచ్యుతాష్టకం. సరైన సమాధానం సి.
దామోదరాష్టకం. సమాధానం మరొకసారి సి. దామోదరాష్టకం. 9వ ప్రశ్న. దామోదర వ్రత పూజలో శ్రీకృష్ణుడికి ఏ దీపాన్ని సమర్పించడం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు? ఏ. ఆవు నెయ్యి దీపం. బి. నువ్వుల నూనె దీపం. సి. ఆముదం నూనె దీపం. డి. వేప నూనె దీపం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ఆవు నెయ్యి దీపం. బి. నువ్వుల నూనె దీపం. సి. ఆముదం నూనె దీపం. డి. వేప నూనె దీపం. సరైన సమాధానం ఏ. ఆవు నెయ్యి దీపం. సమాధానం మరొకసారి ఏ. ఆవు నెయ్యి దీపం. 10వ ప్రశ్న. కార్తీక మాసంలో దీపారాధన సమయంలో ఏ నామమంత్రాన్ని జపించడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు? ఏ. ఓం నమో నారాయణాయ. బి. హరే కృష్ణ మహామంత్రం. సి. ఓం నమో భగవతే వాసుదేవాయ. డి. ఓం నమః శివాయ. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ఓం నమో నారాయణాయ. బి. హరే కృష్ణ మహామంత్రం. సి. ఓం నమో భగవతే వాసుదేవాయ. డి. ఓం నమః శివాయ. సరైన సమాధానం బి. హరే కృష్ణ మహామంత్రం. సమాధానం మరొకసారి బి. హరే కృష్ణ మహామంత్రం. 11వ ప్రశ్న. హిందూ సంప్రదాయం ప్రకారం పండుగలు, శుభకార్యాల సమయంలో ఇంటి సింహద్వారానికి ఏ ఆకులతో తోరణాలు కడతారు? ఏ. వేప ఆకులు. బి. మామిడి ఆకులు. సి. రావి ఆకులు. డి. అరటి ఆకులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. వేప ఆకులు. బి. మామిడి ఆకులు. సి. రావి ఆకులు. డి. అరటి ఆకులు. సరైన సమాధానం బి. మామిడి ఆకులు. సమాధానం మరొకసారి బి. మామిడి ఆకులు. 12వ ప్రశ్న. గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు ఎండిపోయిన తర్వాత వాటిని వెంటనే తొలగించకపోతే ఏ దేవత ఆగ్రహిస్తుందని పెద్దలు చెబుతారు? ఏ. సరస్వతీదేవి. బి. దుర్గాదేవి. సి. లక్ష్మీదేవి. డి. భూదేవి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సరస్వతీదేవి. బి. దుర్గాదేవి. సి. లక్ష్మీదేవి. డి. భూదేవి. సరైన సమాధానం సి. లక్ష్మీదేవి. సమాధానం మరొకసారి సి. లక్ష్మీదేవి. 13వ ప్రశ్న. వాస్తు శాస్త్రం ప్రకారం ఎండిపోయిన మామిడి తోరణాలను తొలగించి ఏ నక్షత్రం రోజున కొత్త తోరణాలు కట్టడం శుభప్రదంగా భావిస్తారు? ఏ. మూల నక్షత్రం. బి. అశ్విని నక్షత్రం. సి. రోహిణి నక్షత్రం. డి. భరణి నక్షత్రం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మూల నక్షత్రం. బి. అశ్విని నక్షత్రం. సి. రోహిణి నక్షత్రం. డి. భరణి నక్షత్రం. సరైన సమాధానం ఏ. మూల నక్షత్రం. సమాధానం మరొకసారి ఏ. మూల నక్షత్రం. 14వ ప్రశ్న. మామిడి ఆకుల విశిష్టత గురించి ఏ ప్రముఖ ఇతిహాసాలలో ప్రస్తావించారు? ఏ. భగవద్గీత, వేదాలు. బి. రామాయణం, మహాభారతం. సి. శివపురాణం, విష్ణుపురాణం. డి. మనుస్మృతి, ఉపనిషత్తులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. భగవద్గీత, వేదాలు. బి. రామాయణం, మహాభారతం. సి. శివపురాణం, విష్ణుపురాణం. డి. మనుస్మృతి, ఉపనిషత్తులు. సరైన సమాధానం బి. రామాయణం, మహాభారతం. సమాధానం మరొకసారి బి. రామాయణం, మహాభారతం. 15వ ప్రశ్న. పెద్దల నమ్మకం ప్రకారం పచ్చని మామిడి ఆకుల్లో ఏ దేవత కొలువై ఉంటుందని చెబుతారు? ఏ. లక్ష్మీదేవి. బి. గాయత్రీదేవి. సి. పార్వతీదేవి. డి. సంతోషిమాత. ఆప్షన్స్ మరొకసారి. ఏ. లక్ష్మీదేవి. బి. గాయత్రీదేవి. సి. పార్వతీదేవి. డి. సంతోషిమాత. సరైన సమాధానం ఏ. లక్ష్మీదేవి. సమాధానం మరొకసారి ఏ. లక్ష్మీదేవి. 16వ ప్రశ్న. శాస్త్రీయ కోణంలో చూస్తే మామిడి తోరణాలు కట్టడం వల్ల ఏ సమస్య తగ్గుతుందని చెబుతారు? ఏ. కంటి సమస్యలు. బి. నిద్రలేమి. సి. కీళ్ల నొప్పులు. డి. అధిక బరువు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కంటి సమస్యలు. బి. నిద్రలేమి. సి. కీళ్ల నొప్పులు.
డి. అధిక బరువు. సరైన సమాధానం బి. నిద్రలేమి. సమాధానం మరొకసారి బి. నిద్రలేమి. మన సంస్కృతి, మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.